వికారాబాద్ జిల్లా లగచెర్ల ఫార్మా కంపెనీ బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయనున్నాయి. బాధిత కుటుంబ సభ్యులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. లగచెర్ల గిరిజన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీకి చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, యామిని, ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణలో జరిగినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపింది రాష్ట్ర రాజకీయాల్లో. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే బాధిత కుటుంబాలు ఉందో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళకి అండగా ఉన్నది. ఏదైతే ఈ కేసులో ఇప్పటికే 20 మంది పైగా నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరందరినీ కూడా జైల్లో పెట్టిన నేపథ్యంలో వాటిని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పరామర్శించారు. అదేవిధంగా ఇదే కేసులో మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన కూడా పార్టీ సీనియర్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండాలనే నిర్ణయంతోనే బీజేపీకి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలు వారికి ఇప్పటికే ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సురేష్ అనేటువంటి అతడు కూడా దీంట్లో కీలకంగా గుర్తించిన నేపథ్యంలో అసలు అతని కోసం కూడా పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే లగచర్లకు సంబంధించిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వీరందరూ కూడా నిన్న రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ని కలిశారు. అక్కడ జరిగిన ఘటన, పోలీసులు అధికారులు ప్రవహించిన తీరు, వారు ఏ విధంగా వ్యవహరించిన అంశం మీద ఇప్పటికే వారికి మొత్తం కూడా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా ఈ ఘటన మీద సీరియస్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కలిసి ఇదే అంశం మీద ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఇప్పటికీ నిర్ణయించిన నేపథ్యంలో ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అండగా ఉన్నది. వారందరినీ కూడా ఢిల్లీకి ఇప్పటికే వారికి అండగా ఉండాలని చెప్పేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆమె కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వారి బాధిత కుటుంబాలను కలిసి రేపు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కలిసి ఏదైతే లగచర్ల జరిగిన ఘటన మొత్తం కూడా వారు పూర్తిగా వివరించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపై ఎంతకైనా పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికే కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ విధంగానే అడుగులు పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశం మీద అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఏదైతే జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికారుల మీద దాడులు చేయడాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారనే అంశం మీద ఇప్పటికి గుర్తించిన నేపథ్యంలో మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతుంది. అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లగచర్ల ఘటన వ్యవహారంలో వారికి అండగా ఉంటే అవసరమైతే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇదే అంశంలో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నరేందర్ కూడా పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా నరేందర్ దీంట్లో కీలకంగా భావిస్తున్న వ్యక్తితో కూడా పలుమార్లు మాట్లాడిన నేపథ్యంలో ఇదే అంశం ఇలా కేటీఆర్ అరెస్ట్ ప్రచారం జరిగిన కానీ ఇంకా ఆ విధంగా లేకపోవడంతో వారికి అండగా పూర్తిగా ఉండాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే లగచర్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది. రేపు జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి ఇక్కడ జరిగిన ఘటన మొత్తం కూడా పూర్తిగా వారికి సమగ్రంగా వివరించి వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.